హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ అండ్ మిస్సెస్ మనోజ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? లాస్ట్ టైం మేము పెట్టిన వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్టయితే కామెంట్ సెక్షన్లో మాకు కామెంట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా సెకండ్ డే ఊటీ ట్రిప్ మనం చూసేద్దామా? ఇప్పుడు మేము రెడీ అయిపోయి హోటల్ బయటకు వచ్చి బస్ కోసం, మా మినీ బస్ కోసం మేము వెళ్ళిపోతున్నాం. చూడండి, అదిగోండి మా మినీ బస్. ఇప్పుడేమో మనం ఒక ప్లేస్కి, చాలా బ్యూటిఫుల్ ప్లేస్కి వెళ్ళిపోతున్నాం అనమాట. ఫస్ట్ లొకేషన్ అదే. మీరు గార్డెన్కి వెళ్ళుంటారు, ఫ్లవర్స్ చూసుంటారు, కానీ ఎప్పుడైనా వాడిపోని ఫ్లవర్స్ చూసారా? ఇప్పుడు ఆ గార్డెన్కి మనం వెళ్ళిపోతున్నాం. అదే థ్రెడ్ గార్డెన్. ఇక్కడ ఎంట్రీ టికెట్ ఏమో 30 రూపీస్ అనమాట. ఇది వేయిన్. లోపలికి అలా వెళ్తూ ఉంటే మనకి ఎంట్రన్స్ వచ్చేస్తుంది. మొత్తానికి వచ్చేసామండి థ్రెడ్ గార్డెన్ లోపలికి. చూసారా, ఇదంతా కూడా థ్రెడ్ గార్డెన్ అనమాట. అంటే ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్, కానీ ప్లాస్టిక్ ఫ్లవర్స్ కాదు. Garden and 50 women are working for 12 years to finish this garden without using any needle or machine. Is full and full handmade. No painting, no printing. Original thread colors are using in this garden. Stem stiffness using in copper wire, hand winding the threads. The flower and leaf using short collar canvas material. Cut it over the flower shape and leaf shape, then hand winding the threads. It creator was Mr. Anthony Joseph. He is Kerala. That last counter sample pieces are there. We have sales also there. Garden this much slowly you can see. భలే ఉన్నాయి కదా ఫ్లవర్స్ అన్నీ కూడా. అచ్చు నిజమైన ఫ్లవర్స్లా ఉన్నాయే. ఏవి కూడా ఆకులు, ఫ్లవర్స్ అన్నీ కూడా ఒరిజినల్లానే కనిపిస్తున్నాయి, కానీ ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్. అలానే ప్లాస్టిక్ కాదు, అన్నీ కూడా సిల్క్ థ్రెడ్స్ తోటే యూజ్ చేశారంట. అలా అండ్ ఇంకోటి ఏంటో తెలుసా, సూది యూజ్ చేయకుండా ఈ ఫ్లవర్స్ చేశారంటండి. ఎంత బాగున్నాయో కూడా చూడండి. లోటస్ ఇవన్నీ కూడా ఎంత బాగున్నాయో. 6 మిలియన్ పైనే థ్రెడ్స్ యూజ్ చేశారంట. అలాంటి పెయింట్లు యూజ్ చేయలేదు. ఎంత బాగున్నాయో కదా. చాలా 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 బాగున్నాయి. నాకు చాలా బాగా నచ్చినాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే, 50 మంది ఆడవాళ్ళు 12 సంవత్సరాలు కూర్చొని చేసింది ఈ గార్డెన్ అంతా కూడా చేశారంటండి. ఎంత బాగా చేశారు, ఎంత పేషెంట్తో చేశారు. నిజంగా వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్. చాలా బాగుంది కదా, బాగా చేశారు. అసలు అన్నీ కూడా ఒరిజినల్. ఎక్కడ కూడా మనకి ఇవి ఆర్టిఫిషియల్ అనిపించట్లేదు. చూడండి, మనం దగ్గరికి వెళ్ళి బాగా డీప్గా దగ్గర పట్టుకుని చూస్తే కానీ తెలియదు ఇవి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అని చెప్పి. ఈ ఫ్లవర్స్ ఎప్పటికీ కూడా నిజంగా వాడుకోవు కదా. చాలామంది లేడీస్ యాక్చువల్గా సిల్క్ థ్రెడ్స్ ఏం చేస్తారు, ఎక్కువ బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్ ఇవి చేస్తారు. నేను అలాంటివి చేసేదాన్ని అనుకోండి. అలాంటిది ఆ సిల్క్ థ్రెడ్స్ యూజ్ చేసుకుని ఈ ఫ్లవర్స్, లీవ్స్ ఎంత బాగా చేశారు నిజంగా. యాంటనీ జోసెఫ్ గారు దీనికి హెడ్ అంట. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇది ఫస్ట్ కేరళలో పెట్టారంట. అయితే అప్పుడు ఫ్లడ్స్ అన్నీ రావడం వల్ల అక్కడి నుంచి ఇక్కడికి షిఫ్ట్ చేశారని తెలిసింది. ఫ్లవర్స్ చాలా బాగున్నాయి కదా. అందరూ కూడా చూడండి, ఫ్లవర్స్ని, లీవ్స్ని అన్నీ ఒకసారి డీప్గా చూడండి. ఒకసారి అంతా కూడా లుక్ వేసేయండి. అండ్ ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, ఈ థ్రెడ్ గార్డెనింగ్ గురించి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో కూడా రాశారు. మనకి లాస్ట్ ఇలా ముందుకు వెళ్ళే కొద్దీ మనకి లాస్ట్లో ఒక చిన్న స్టాల్ కనిపిస్తుంది. అక్కడ శాంపిల్ పీసెస్ దొరుకుతాయి. కొంచెం కాస్ట్ చెప్తారు, కానీ ఈ క్రాఫ్ట్స్ని ఎంకరేజ్ చేసేవారు, ఫ్లవర్స్ ఇష్టపడేవారు ఉంటారు కదా, వాళ్ళు కొనుక్కోవచ్చు. ఎందుకంటే ఈ ఫ్లవర్స్ కూడా ఎప్పటికీ కూడా వాడిపోవు. చాలా అంటే చాలా బాగుంటాయి. షోకేస్లో కూడా చాలా అందంగా కనిపిస్తాయి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇదే థ్రెడ్ గార్డెన్ మొత్తం. ఇప్పుడు దాకా మనం చూసిందంతా. ఇంకా చివరికి వచ్చేసాము. ఇంకోండి,
మీకు కనిపిస్తున్నారు కదా, ఈయనే అనమాట యాంటోనీ జోసెఫ్ గారు. ఇదంతా చేసింది ఈయనే. ఈయనకు వచ్చిన అవార్డ్స్ ఇవన్నీ కూడా. దీని బ్యాక్ సైడ్ మనకి శాంపిల్ పీసెస్ అన్నీ కూడా దొరుకుతాయి. మనం కావాలంటే టచ్ కూడా చేయొచ్చు. మనకి చిన్న చిన్న పీసెస్ అన్నీ చూపిస్తారు. కావాలనుకుంటే కొనుక్కోవచ్చు, లేదంటే లేదు. అయిపోతే మనం బయటకు వచ్చేయచ్చు. ఈ థ్రెడ్ గార్డెన్ అనేది బోట్ హౌస్కి ఆపోజిట్లో ఉంటుందన్నమాట. వచ్చేస్తామండి ఈ బోట్ హౌస్కి. ఇదేనండి మన సెకండ్ వ్యూ పాయింట్ అనమాట. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళిపోదాం. దీనికి 2 టికెట్స్ ఉంటాయి, 2 ఎంట్రీ టికెట్స్. ఒకటి ఎంట్రీ టికెట్, రెండోది బోట్ ఎక్కడానికి అనమాట. ఐ లవ్ ఊటీ. ఇక్కడ మేము కొన్ని పిక్స్ తీసుకున్నాం. బాగుంది కదా, బాగా అరేంజ్ చేశారు కదా. ఎస్, ఇక్కడ చాలా రష్గా ఉంది, చాలామంది ఉన్నారనమాట. ఇంకోండి ఇక్కడ మేము బోట్ ఎక్కడానికి టికెట్స్ తీసుకుందాం అనుకున్నాం. ఇక్కడ 2 మెంబర్స్కి అయితే 2 మెంబర్స్, 4, 5, 6 అలా ఇంకా 15 మెంబర్స్. చాలా పెద్ద పెద్ద బోట్స్ కూడా ఉన్నాయి. మీరు ఎంతమంది కావాలనుకుంటే దాని దగ్గర టికెట్ తీసుకుంటే సరిపోతుంది. మేము 2 మెంబర్సే కాబట్టి మాకు దగ్గర కాస్ట్ వచ్చేసరికి 700 పడింది. మేము వాళ్ళు ఒక నెంబర్ టికెట్ మాత్రం పడేయకండి, మాకు ఒక నెంబర్ చెప్పారు. ఆ ప్లాట్ఫామ్ దగ్గరికి మనం వెళ్ళిపోవాలన్నమాట. ఇక్కడ టికెట్ మనకి స్కాన్ చేస్తారు, అప్పుడే మనల్ని లోపలికి పంపిస్తారు. లేదంటే మనల్ని పంపించరు టికెట్ పడేసామంటే, అప్పుడు డబ్బులు వేస్ట్ అయిపోతాయి. ఇంకోండి మా ప్లాట్ఫామ్ దగ్గరికి వచ్చాము. ఇక్కడే మా మినీ బోట్ ఉంటుంది. మేము ఇప్పుడు అది ఎక్కబోతున్నాం. ఈయనేమో లైవ్ జాకెట్ వేసుకుంటున్నారు అనమాట. మీకు కనిపిస్తుందా వెనకాల బ్యాక్ సైడ్ చిన్న బేబీ పింక్ కలర్ బోట్? అదే మా మినీ బోట్. ఇప్పుడు మేము దాంట్లోకి ఎక్కబోతున్నాం. అది గుండి మా మినీ బోట్. బాగుంది కదా క్యూట్గా. ఇప్పుడు ఈ లేక్లోనే చూసారా ఎక్కేసాము. ఈ మొత్తం నేనే డ్రైవ్ చేస్తున్నాను, నేనే డైరెక్షన్స్ కూడా ఇస్తున్నాను. మా ఆయనకు రావట్లేదు డైరెక్షన్స్. పాప ఆయన ఎంతసేపు వీడియో తీసుకుంటూ కూర్చుంటున్నారు. నేనే మొత్తం తొక్కి 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 కాళ్ళు నొప్పులు వచ్చినాయి. వ్యూ అయితే చాలా బాగుంది. మేము ఫస్ట్ అయితే భయపడ్డాం కానీ తర్వాత అలవాటు అయిపోయింది. చాలా బాగుంది. వాటర్లో అలా బోట్ తొక్కుతూ మేము వెళ్తూ చుట్టూరు డైరెక్షన్ చేసుకుంటూ వెళ్తుంటే చాలా బాగుంది. మీరు కూడా ఎప్పుడైనా వస్తే కనుక కన్ఫర్మ్ ట్రై చేయండి. చుట్టూరు వ్యూని చూసి బాగా ఎంజాయ్ చేయండి. మేము ఇప్పుడు ఆ చివరి దాకా వెళ్ళి అలా రౌండ్ తిరిగి వస్తాం అనమాట. మాకు ఇచ్చిన టైం 1/2 అవర్. ప్రతి ఒక్కరికి కూడా 1/2 అవర్ ఇస్తారు. మేము బోట్ ఎక్కేసాం కదా అని టికెట్ పడేలేదు, టికెట్ దాచుకున్నాము ఊరికనే. అనుకోకుండా అదే టికెట్ మాకు చాలా యూజ్ అయింది. మీరు కూడా ఎప్పుడన్నా వస్తే మాత్రం టికెట్ ఇప్పుడు పడేయకండి, టికెట్ దాచుకుని ఉండించండి. తర్వాత ఎదర వెళ్ళాక వాళ్ళు అడుగుతారు టికెట్, అది చూపిస్తే మనకి డబ్బులు ఇస్తారు. ఆ విషయం కూడా మీకు ముందు చూపిస్తాను. మేమేం చేసామంటే మిడిల్లోకి వెళ్ళకుండా ఎడ్జెస్ నుంచి అలా అన్నీ చూసుకుంటూ వెళ్ళామన్నమాట. చూసారా, మేము అలా ఎడ్జెస్ దగ్గరికి వెళ్ళడం వల్ల ఆకులు అన్నీ కూడా అన్నీ టచ్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. మనకి 1/2 అవర్ టైం ఇస్తారు. ఆ 1/2 అవర్లో మళ్ళీ వచ్చేయాలి. లేదు కొంచెం లేట్ చేసాము అంటే ఎక్స్ట్రా ఛార్జెస్ పడతాయి అన్నమాట. మీకు టికెట్ దాచుకోవాలని చెప్పాను కదా, ఆ టికెట్ యూజ్ ఉంటుంది. అలా కొంచెం ఎదురుకి వెళ్తే కనుక మనకి ప్లాట్ఫామ్స్ కనిపిస్తాయి. ఇప్పుడు జాగ్రత్తగా బోట్లు అక్కడ తీసుకెళ్ళి పెట్టేసి మనం దిగిపోయి వాళ్ళకి ఆ టికెట్ చూపిస్తే వాళ్ళు స్టాంప్ వేస్తారు. ఆ స్టాంప్ ఇచ్చుకుని ఇక్కడ డిపాజిట్ కౌంటర్ ఉంది కదా, రిఫండ్ కౌంటర్, అక్కడికి వెళ్ళామనుకో మనకి మనీ కొంచెం రిఫండ్ అవుతుంది. ఇప్పుడు మన థర్డ్ వ్యూ పాయింట్కి వెళ్ళిపోతున్నాం. ఇదేనండి మన థర్డ్ వ్యూ పాయింట్, కెట్టి వ్యాలీ వ్యూ అనమాట. ఇది ఇక్కడ వ్యూ అయితే చాలా ఆసమ్గా ఉంది. ఎందుకంటే మనం చాలా హైట్లో నుండి కింద డౌన్ మొత్తం వ్యూ అంతా చూస్తున్నాం అనమాట.
ఇదిగోండి ఇలా ఎదరికి వెళ్ళేసరికి అక్కడ గ్రిల్స్ ఉన్నాయి కదా, అక్కడ వెళ్ళి పట్టుకుని నించుని చూస్తే కనుక మనకి వ్యూ చాలా బాగా కనిపిస్తుంది. అక్కడ మీకు చిన్న చిన్న ఇల్లులు ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి కదా, అక్కడ ఆదివాసీలు అంటే పూర్వకాలం ప్రజలు అలాంటి వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నారంట. మనకి అందరూ కూడా టెలిస్కోప్ ద్వారా చూస్తే కనుక కనిపిస్తుంది. మనకి ఎదురు టెలిస్కోప్ అది కూడా ఉన్నాయన్నమాట. కాకపోతే దానికి కొంచెం చాలా పెద్ద లైన్ ఉంది. సో అందుకే మేము ఇంకా మాకు ఇచ్చిన టైం ఏమో 10 to 15 minutes ఇచ్చారు. ఆ టైంలో మేము దాన్ని చూడడానికి అవ్వదని చెప్పి మేము ఇంకా వ్యూని ఎంజాయ్ చేస్తూ ఉన్నాం అనమాట. ఇంకెలా వ్యూ చూస్తుండగా ఎదురు షాప్స్ ఉన్నాయి. సో ఆకలేస్తుందని చెప్పి ఏమైనా కొనుక్కుందంటే మ్యాంగోస్ కనిపించినాయి. వెంటనే సీజన్ కదా, మంచి మ్యాంగోస్ ఉప్పు కారం వేసుకుని యమ్మీ యమ్మీ మ్యాంగోస్ కొనుక్కున్నాం అనమాట. అండ్ నాకేమో క్యాప్ నచ్చింది. సో మా ఆయన్ని అడిగాను కొనమంటే కొన్నారనమాట. యాక్చువల్గా అయితే ఆ క్యాప్ 250, ఈయనేమో 50 రూపాయలకి అడిగారు. సో వాళ్ళేమో 150కి ఇచ్చారు. క్యాప్ నచ్చింది, సో క్యాప్ పట్టుకుని వచ్చేసాను. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకి వాటర్ 1 లీటర్ 2 లీటర్స్ దొరకవు, 5 లీటర్సే అమ్ముతారు. ఇక్కడ షాప్లో మాకు బాటిల్ కనిపించింది, 1 లీటర్ బాటిల్. సో వెంటనే కొనేసుకున్నాము. చల్లని ఊటీలో పుల్లగా ఉప్పు కారం కలిపిన మామిడికాయలతోటి తింటూ చక్కగా వ్యూని ఎంజాయ్ చేస్తున్నాం. మీకు కనిపిస్తున్న హట్స్ ఉన్నాయి కదా, ఇవి మనకి స్టే కూడా ఇస్తారు. అండ్ ట్రైన్ వెళ్తుంది కదా, అది ఊటీ టు కన్యూ ట్రైన్ అనమాట. కొండల మధ్యలోంచి వెళ్తుంది అనమాట. చాలా బాగుంటుంది, మీకు అది కూడా చూపిస్తాను. ఇప్పుడు మనం 4th వ్యూ పాయింట్కి వెళ్ళిపోతున్నాం. చూసారా టీ ప్లాంట్స్ ఎంత బాగున్నాయో. ఈ లొకేషన్ నాకైతే చాలా బాగా నచ్చింది. గ్రీనరీ ఎంత అందంగా కనిపిస్తుందో, టీవీలో అయితే ఇంకా అందంగా కనిపిస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ వ్యూ పాయింట్కి వెళ్తుండగా దారిలో మనకి ఎలా ఉంటుందండి రూటు, ఒక సైడ్ లోయ, ఇంకో సైడ్ ఏమో మొత్తం అన్ని టీ ప్లాంట్స్. చాలా బాగుంటుంది. అట్ ద సేమ్ టైం నాకు చాలా భయం వేస్తుంది. ఎందుకో చెప్పనా, ఇప్పుడు మీకు కనిపిస్తున్న ట్రాఫిక్ ఉంది కదా, ఇదంతా సింగిల్ రూట్. ఇదే రూట్లో మనం వెళ్ళాలి, అదే రూట్లో మనం తిరిగి రావాలి. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఒక సైడ్ అంతా చాలా పెద్ద లోయ, ఇంకో సైడ్ అన్ని టీ ప్లాంట్స్ అనమాట. చాలా భయం వేస్తుంది మాకైతే. అసలు నేనైతే చాలా భయపడిపోయాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫోటోలు తీద్దామని చెప్పి ఇక్కడ ఆపాడండి. ఇంకోండి ఈ అబ్బాయి ఒక ఫోటోగ్రాఫర్ అనమాట. ఇక్కడ చాలామంది ఫోటోగ్రాఫర్స్ ఉన్నారు ఫోటోలు తీయడానికి. ఒక ఫోటో తీయడానికి తీసి మనకి కాపీ A4 సైజ్ అంత కాపీ చేసి ఇస్తానికి 200 రూపీస్ తీసుకుంటారు. ఎలా అంటే మనల్ని వాళ్ళ ట్రెడిషన్లో రెడీ చేసి మనకి ఫోటో తీస్తారనమాట. సో మేము కూడా చక్కగా రెడీ అవుదామని చెప్పి ఓకే చెప్పామన్నమాట. ఒక ఫోటోవే తీసుకుందాం అనుకున్నాం, మిగతావి ఫోన్లో తీసుకుందామని చెప్పి ఓకే చెప్పాం. చూసారా వ్యూ బాగుంది కదా. ఈ ప్లేస్లోనే మేము ఇప్పుడు చక్కగా ఓల్డ్ పీపుల్ ట్రెడిషనల్గా రెడీ అయిపోయి మంచి ఫోటో తీసుకుంటాం అనమాట. బాగుంది కదా గ్రీనరీ. ఈ వీటి దగ్గర ఫోటోలు తీసుకుంటే భలే ఉంటాయి కదండి. చూడండి నన్ను వాళ్ళ రెడీ చేస్తున్నారనమాట. కాస్ట్యూమ్స్ నాకైతే యాక్చువల్గా నవ్వు వచ్చేస్తుంది, ఎందుకంటే వాళ్ళు ఆ కాస్ట్యూమ్స్లో అలా రెడీ చేస్తుంటే భలే ఉందనమాట. నేను చాలా ఎగ్జైట్ అవుతున్నాను. ఆ కలర్స్, డ్రెస్సింగ్ స్టైల్ నాకైతే చాలా కొత్తగా అనిపించింది. నేనైతే రెడీ అయిపోయానండి. ఇప్పుడు మా ఆయన్ని రెడీ చేస్తున్నారనమాట. చాలా బాగా రెడీ చేస్తున్నారు కదా. ఆయనకి ఎక్కువేం లేవు కాస్ట్యూమ్స్, నాకైతేనే చాలా ఎక్కువ ఉన్నాయి. ఆయనేమో చక్కగా ఇన్నోసెంట్లు అలా నుంచుని రెడీ అవుతున్నారు. మాతో పాటు బస్సులో వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఫోటోలు దిగుతున్నారనమాట. సో వాళ్ళు కూడా అక్కడ ఉన్న చాలామంది ఫోటోగ్రాఫర్లో కొంతమంది సెలెక్ట్ చేసుకుని వాళ్ళు ఇచ్చిన కాస్ట్యూమ్స్ అన్నీ కూడా వేసుకుని చక్కగా ఫోటోలు దిగుతున్నారు. చూసారా మా ఆయనకి నెత్తికి ఎలా కడుతున్నారో, ఏదో ఏంటిది అడవిలో కోయళ్ళు ఉంటారు కదండి, అలా లేరా. మొత్తానికి మా కాస్ట్యూమ్స్ అవుట్ఫిట్ అయితే రెడీ అయిపోయిందండి. మేము చూసుకుంటున్నాం. మా ఫోన్లో కూడా కొన్ని సెల్ఫీస్ దిగుతున్నాం అనమాట. ఇవేనండి మేము దిగిన ఫొటోస్. వాళ్ళ దగ్గర ఒక ఫోటోవే తీసుకున్నాం, మిగతా అన్నీ కూడా మా ఆయనే ఫోటోలు తీశారనమాట. బాగున్నాయి కదా. ఫొటోస్ ఎలా ఉన్నాయో మాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా మినీ ఫోటోషూట్ అయితే అయిపోయిందండి. ఇంక మిగతా వ్యూ అంతా కూడా మీకు ఒక లుక్ అయితే చూపించేస్తున్నాం. మొత్తం కూడా మీరు కూడా ఒక రౌండ్ అలా లుక్ వేసేయండి.
చూసారు కదండి, ఇదే మొత్తం టీ ప్లాంట్స్ అనమాట. ఇది టీ ప్లాంట్స్ తోట ఎంత బాగుందో కదా, భలే పెంచుతున్నారే. ఇప్పుడు మనం టీ ప్లాంట్స్ తోట అయితే చూసాం. నెక్స్ట్ ఏంటి, టీ ప్లాంట్ ఫ్యాక్టరీ అనమాట. ఇక్కడే మనకి టీ పొడి, కాఫీ పొడి ఇవన్నీ కూడా రెడీ చేస్తారు. అవి కూడా మాకు చూపిస్తున్నారు అనమాట. అండ్ ఈ ఆకులతోటి మనకి చాలా రకాల ఆయిల్స్ రెడీ చేస్తారనమాట. ఆ ఆయిల్స్ ఏంటంటే మనకి హెయిర్కి యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే బాడీ పెయిన్స్కి, ఆస్తమా ఇవన్నిటికి చాలా రకాల ఆయిల్స్ ఉన్నాయి. అవన్నీ కూడా మీకు చూపిస్తాను. మనం ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం కావాలనుకున్నప్పుడు కొనుక్కోవచ్చు, కానీ చాలా కాస్ట్ అయితే ఉంటుందన్నమాట. ఇవేనండి ఆయిల్స్. అండ్ ఇవే చాలా రకాల ఫ్లేవర్స్ ఉన్నాయన్నమాట టీ పొడిలో కూడా. ఒక ఆకుతో అంటే టీ అనే ఆకుతో ఎన్ని రకాలు చేస్తున్నారు, ఆయిల్స్ చేస్తున్నారు అండ్ రకరకాల టీ పొడి ఇవన్నీ కూడా చేస్తున్నారు. మేము కూడా కొంచెం టేస్ట్ చూద్దామని చెప్పి చాక్లెట్ ఫ్లేవర్ తాగాము. అండ్ ఇంకోటి ఏంటంటే యాలక్కాయల పొడి ఫ్లేవర్ అంటారు కదా, ఆ ఫ్లేవర్ కూడా తాగాము. అండ్ మసాలా ఫ్లేవర్ కూడా తాగాము. నేను ఫస్ట్ టైం యాక్చువల్గా టీ తాగడం, కానీ చాలా టేస్ట్గా ఉంది. వస్తే మాత్రం కన్ఫర్మ్ కొనుక్కోండి. మేము కూడా కొనుక్కున్నాం. ఒక ప్యాకెట్ 250 రూపీస్ చెప్తున్నారు. మేము 4 ప్యాకెట్స్ తీసుకున్నాం అనమాట. 2 ఫ్లేవర్స్, ఒకటి మసాలా ఫ్లేవర్ తీసుకున్నాం, ఇంకోటి ఏంటంటే ఇది యాలక్కాయల ఫ్లేవర్ ఒకటి తీసుకున్నాం అనమాట. చాలా బాగుంది. చాక్లెట్ ఫ్లేవర్ తీసుకోలేదు ఇంకా, ఎందుకంటే మళ్ళీ కప్పం పట్టేస్తుంది అది ఇది అంటారు కదా, అందుకని అని చెప్పి తీసుకోలేదు అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి వచ్చినప్పుడు అయితే కన్ఫర్మ్గా ట్రై చేయండి. మా ఆయన పర్చేస్ చేస్తున్నారనమాట అవన్నీ. నేనేమో ఆయిల్స్ చూస్తున్నాను. మా డాడీకి ఆయిల్ తీసుకుందామని చెప్పి, పెద్దదైతే చాలా ఎక్కువ కాస్ట్ చెప్పారు, 1400 అలా చెప్పారు. ఇంకా చిన్నది తీసుకున్నాము. మేము తీసుకుంటున్న చిన్నది 400 రూపీస్. అది బాడీ పెయిన్స్ అన్నిటికీ కూడా క్యూర్ అవుతుందని చెప్పారు. అవే మేము అన్ని డీటెయిల్స్ అడుగుతున్నామంట, ఎలా ఉంటుంది, ఎలా యూజ్ అవుతుంది, ఎలా యూజ్ చేయాలి ఇవన్నీ చెప్పి. బాగుంది, మరి యూజ్ చేసాక చెప్తానండి ఎలా ఉంది ఏంటనేది మీకు కూడా. మొత్తానికి మేము నియర్లీ 1500 వరకు పర్చేస్ అయితే చేసాము. బాగుందండి, మొత్తం ఓవరాల్ వ్యూ కూడా బాగుంది. అండ్ లోపల చాలా రకాల, అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ చాక్లెట్స్ కూడా ఉన్నాయి. సేమ్ మీకు చాక్లెట్ ఫ్యాక్టరీ గురించి చెప్పాను కదా, ఇక్కడ కూడా కాస్ట్ అలానే ఉంటుంది. మీ ఇష్టం కొనడం కొనకపోవడం అనమాట. ఇది మొత్తం ఓవరాల్ లుక్ అండి. మీకు కూడా ఒకసారి చూపించినట్టు అవుతుంది కదా అని చూపిస్తున్నాను. మీరు కూడా ఒకసారి మొత్తం అలా చూసేయండి. ఇక్కడ మసాలా కూడా అమ్ముతున్నారు. అండ్ దీని పక్కనే ఏముందంటే సేమ్ ఇంకా అందంగా ఉందన్నమాట ఈ టీ తోట. చాలా బాగుంది కదా. మేము కూడా కాసేపు ఫోన్ పక్కకు పెట్టేసి అలా తోటలో అలా నడుచుకుంటూ పరిగెడుతూ కొన్ని వీడియోలు తీసుకున్నాము. చక్కగా ఫొటోస్ తీసుకున్నాము. వ్యూని అయితే చాలా ఎంజాయ్ చేస్తున్నాం. ఎందుకంటే మళ్ళీ మనం ఈ ప్లేస్లకి రాము కదండి. సో అందుకని లైవ్లో మనం టీవీలో చూసిన దానికంటే లైవ్లో ఇంకా చాలా ఎంజాయ్ చేస్తాం. ఈ గ్రీనరీ అనేది చేతితో పట్టుకోవడం ఎంత అందంగా ఉంటుందో కదా. చాలామంది రిచ్ క్యాండిడేట్స్ ఏంటంటే ఇలాంటి ప్లేసుల్లో విల్లాస్ కొనుక్కోవడం లేదా కట్టించుకుని చక్కగా ఉంటున్నారు. అండ్ మనం ఇందాక చెప్పాను కదా, ఫోటోలు ఇలా తీసి ఇలా పెడతారనమాట. మనకి ఇలా ఇస్తారు, మనకి ఇలా తీస్తారు, మన ఇష్టం అనమాట తీసుకోను. ఒక ఫోటో 200 రూపీస్. మొత్తానికి రెస్టారెంట్ దగ్గరికి అయితే తీసుకొచ్చేసాడండి. మాకైతే ఆకలి దంచేస్తుంది. మేము ఏం చేసామంటే రెస్టారెంట్ చాలా రష్గా ఉందని చెప్పి పైకి వచ్చాము, మీకు వ్యూ చూపిద్దామని చెప్పి. చూసారా వ్యూ ఎలా ఉందో, చాలా బాగుంది కదా. కొండ దగ్గర దాకా వచ్చాము. ఆల్మోస్ట్ మేఘాలు అయితే మా దగ్గరే ఉన్నట్టున్నాయన్నమాట. చుట్టూరు వ్యూ అయితే ఆసమ్గా ఉంది, చాలా బాగుంది. ఇంకోటి మీకు ఇక్కడ సైడ్కి కనిపిస్తుంది కదా, అదే టీ ప్లాంటేషన్ ఇంది అక్కడ ఫ్యాక్టరీ అని చెప్పాను, అక్కడికే వెళ్ళాము. అంటే హోటల్ దాని దగ్గరే ఉందన్నమాట. సో చూపిస్తున్నాను. మా ఆయన టెలిస్కోప్ ద్వారా ఏం చూద్దాం ట్రై చేస్తున్నారు, కానీ మొత్తానికి ఏదో చూద్దాం ట్రై చేస్తున్నారు. కానీ అక్కడ ఏం కనిపిస్తుందో నాకు అర్థం కావట్లేదు. ఆ కొండల మధ్యలోంచి తెగ నెతికేస్తున్నారు.
ఇప్పుడు దాకా మీరు చూసిన వీడియో అంతా కూడా ఊటీ సెకండ్ డే ట్రిప్లో హాఫ్ పార్ట్ అండి. నెక్స్ట్ హాఫ్ పార్ట్ కూడా మేము ఇంకో వీడియో కింద పెడుతున్నాం, ఎందుకంటే చాలా పెద్ద వీడియో అవుతుంది. సో అందుకని 2 పార్ట్స్ కింద చేసి మీకు 2 లింక్స్ కింద పెడుతున్నాం అనమాట. మీరు మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు, ఎందుకంటే దీన్ని మించిన వీడియో సెకండ్ది వస్తుంది, చాలా బాగుంటుంది, మిస్ అవ్వద్దు. ఓకేనా?